నేచురల్ స్టార్ నాని తన వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. తన తదుపరి చిత్రం విషయంలోనూ ఆయన ఒక విజన్తో ఉన్నారు. తాజాగా నాని, సాయి పల్లవి మూడో సినిమాలో కలిసి నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని తన సినిమాలతో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తూ, వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం వంటి సినిమాలతో కమర్షియల్గా, కంటెంట్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నాని, పారడైజ్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో డిఫరెంట్గా కనిపించబోతున్నాడు నాని. ఇప్పటికే వచ్చిన అప్డేట్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక ప్రతి సినిమాను డిఫరెంట్గా ప్లాన్ చేస్తూ వెళ్తున్న నాని, తన నెక్స్ట్ సినిమా విషయంలో కూడా ఒక విజన్తో ఉన్నాడు. ఇప్పటికే నాని తన తరువాత సినిమాను ఫైనల్ చేసేశారన్న వార్త ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ నుంచి అందిన సమాచారం ప్రకారం, నాని ఎప్పటి నుంచో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో పనిచేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో ఫైనల్ అయినట్లు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్లో నానికి జోడీగా నటించబోయే నటి ఎవరు అన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈ విషయంలో కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాని జోడీగా ఈ సినిమాలో సాయిపల్లవి పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే నాని, సాయిపల్లవి కలిసి శ్యామ్ సింగరాయ్ వంటి హిట్ సినిమాలు చేశారు. ఇప్పుడు ఈ జంట ముచ్చటగా మూడోసారి స్క్రీన్పై కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా హిట్ అయితే వీరి కాంబోలో హ్యాట్రిక్ హిట్ పడినట్టు అవుతుతంది. సాయిపల్లవిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది శేఖర్ కమ్ములానే. ఫిదా సినిమాలో ఆమెను డెబ్యూ చేయించి, ఆ తర్వాత లవ్ స్టోరీ సినిమాతో టాలీవుడ్కు మరింత దగ్గరయ్యింది. అయితే ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో భారీ ప్రాజెక్ట్లో నటిస్తోంది. రణ్బీర్ కపూర్ హీరోగా రామాయణం సినిమాలో సీతగా నటిస్తోంది సాయి పల్లవి. ఈ సినిమాతో సాయి ఇమేజ్ భారీగా పెరగబోతోంది. బాలీవుడ్ సినిమాలో అంత బిజీగా ఉన్నా కూడా సాయి పల్లవి, శేఖర్ కమ్ములల మధ్య ఉన్న మంచి రిలేషన్ వల్లే ఆమె ఈ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ సినిమాలో సాయి పల్లవిని మరోసారి విభిన్నంగా చూపించేందుకు శేఖర్ కమ్ముల సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్కి నిర్మాతగా ఎవరు వ్యవహరిస్తారు అన్నది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఇటీవల శేఖర్ కమ్ముల, ఏసియన్ ఫిల్మ్స్ బ్యానర్లో మరో ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే నాని, సాయిపల్లవి సినిమా కూడా అదే బ్యానర్లో ఉంటుందా లేదా అన్నది త్వరలో స్పష్టతకు రానుంది. అయితే ఈ సినిమా విషయంలో నిజానిజాలపై అధికారిక ప్రకటన తరువాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నాని, సాయి పల్లవి కాంబో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చే ఈ సినిమా భారీ విజయం సాధించాలని ఆశిద్దాం.